ఈ 2 కాలువలు కూడా నివాసం ఉంటున్నటువంటి చుట్టుపక్కల ప్రజలు దోమలతోటి దుర్వాసనలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. వాటిని పూర్తి స్థాయిలో తొలగించి బురదని చెత్త లేకుండా చూసి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణంలో గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పుడు జగ్గయ్యపేట ఊర చెరువుని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి సహకారంతో మరి ఆయన దగ్గరుండి చేయించడం జరిగింది. అదే అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించమని, జగ్గయ్యపేట ఊర చెరువు అభివృద్ధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేయమని కోరడం జరిగింది. తర్వాత జగ్గయ్యపేట హైవే బస్టాండ్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి శాసనసభ్యులు ఉదయభాను గారితోనే ఈ కార్యక్రమాన్ని కూడా మరి చేశారు. ఆ రోజు అది ప్రారంభించి ఇవాళకి 10 నెలలు అవుతుంది. దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ఆర్టీసీ హైవే కంట్రోలర్ని ఏర్పాటు చేయాలి, అధికారులను అక్కడ నియమించాలి. హైవేలో జగ్గయ్యపేట ప్రజలు వెళ్ళి వివిధ ప్రాంతాలకి, నగరాలకి, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ వెళ్ళాలంటే వారికి ఒక హైవే బస్టాండ్ని గతంలో ఏర్పాటు చేసిన విధంగా మీరు దానికి ఇంకా వాడుకలోకి తీసుకురావాలని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా పేటలో, జగ్గయ్యపేటలో వీధి కుక్కలు ప్రజలకి ప్రాణ నష్టంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వాటిని వీరంత త్వరగా చర్యలు తీసుకొని నియంత్రణ చేయమని కోరుతున్నాం. మరి వీధి లైట్లు ఏదైతే ఉందో పట్టణంలో పట్టభాగాలు పెరిగే వీధి లైట్లని అరికట్టి 3వ వైరు, ఎక్స్ట్రా విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా కేటాయించాలి. ముఖ్యంగా బలుసుపాటు రోడ్లో జగనన్న కాలనీ వరకు, గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గర్ల్స్ హై స్కూల్ మీదుగా LP1 జగనన్న కాలనీ వరకు కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయమని గతంలో ఫిర్యాదు చేసాం. ఈ రోజు కూడా ఇచ్చాం. శాసనసభ్యులు రాజగోపాల్ గారు సానుకూలంగా స్పందించారు. మా యొక్క వార్డులలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం, నిధులు కేటాయించమని అడిగాం. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా వీలైనంత త్వరలో నిధులు కేటాయిస్తానని, రానున్న రోజుల్లో జగ్గయ్యపేట పట్టణంలోని ప్రధానమైనటువంటి నీటి సమస్యని, లీకేజీలను అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పెట్టి దీన్ని నామమాత్రంగా దరఖాస్తులకే పరిమితం చేయకుండా ఇమీడియట్లుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇవాళ జగ్గయ్యపేట పట్టణంలో 9 నెలలు అయినా 10 నెలలు అయినా ప్రభుత్వం వచ్చి ఎటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయాం మా వార్డులలో. కాబట్టి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని సూచన చేస్తూ శాసనసభ్యుల వారికి దరఖాస్తు చేయడం జరిగింది. JTV, Voice of Jagyapat.